ఈ ఒక్క రాత్రిని నా లైఫ్ లో నేను ఎప్పటికీ మర్చిపోలేను. నా కోసం దీన్ని ఇండియా నుంచి తెప్పించుకుంటే దీనికోసం నేను గ్లాస్గో నుంచి ఎడిన్బరా వచ్చాను. అసలు ఇంతకీ మ్యాటర్ అని చెప్పండి. మనం ఫస్ట్ టైం చూసినట్లయితే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. ఏ నైట్ అవుట్ విత్ మై బెస్ట్ బడీస్. ఈ స్కాట్లాండ్ లో నాకు జరిగిన వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ ఏంటంటే నా ఫ్రెండ్స్. వీళ్ళందరి గురించి చెప్పాలంటే ఈ వీడియో సరిపోదు, కానీ ఇప్పటికే ఆ ఒక్కరోజు మేము ఎలా ఎంజాయ్ చేసాం చూసేయండి. నేను స్కాట్లాండ్ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం గ్లాస్గో వదిలి ఒక బ్యూటిఫుల్ ప్లేస్ అయిన ఎడిన్బరా వెళ్ళడం. నేను వెళ్ళిన తర్వాత అందరూ షిఫ్ట్లు పూర్తి చేసుకుని వచ్చేసరికి నైట్ 8 అయింది. ఒక్కదాని ఇంట్లో ఉన్న కదా పాప ఆకలితో ఉంటాను, నా కోసం పిజ్జా తీసుకొస్తే నేను తప్ప అందరూ తినేశారు. ఇంకా తినడం పూర్తయిన తర్వాత నేను ఎంతగానో ఎదురు చూస్తున్న పార్సల్ వచ్చేసింది. లిటరలీ 3 months నుంచి వెయిట్ చేస్తాను నా సిల్వర్ ప్లేట్ ఇక్కడికి ఎలా తెప్పించుకోవాలి అని. అండ్ ఆల్సో గోరింటాకు నేను ఎంతగా మిస్ అయ్యానో, చాలా ట్రై చేసిన వచ్చేప్పుడు పెట్టుకుందాను కుదరలేదు. సో ఇండియా నుంచి ఇక్కడికి గోరింటాకు పార్సల్ వేయించుకున్నాను. అండ్ నా ఫేవరెట్ కాకరకాయ కారం అవి ఇవి అమ్మ మిస్ అని పంపించేసింది. ఇంతకీ అవి ఎలా వచ్చినాయో చెప్పలేదు కదా. నా ఫ్రెండ్ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య ఇండియా నుంచి వస్తుంటే అడిగి మరీ తెప్పించుకున్నాను. ఇంకా గెస్ట్లందరూ ఒకేసారి ఇంటికి వెళ్ళామని చెప్పి మా కోసం అని కష్టపడి చికెన్ బిర్యానీ వండడం మొదలు పెట్టారు. 12 దాటితే గురువారం మళ్ళీ మేము తినమని చెప్పి కరెక్ట్ గా 10 నిమిషాల ముందు పొయ్యి మీద నుంచి తీసి ప్లేట్ లో వేసిచ్చారు. ఆ వేడిది 10 నిమిషాలు పూర్తి చేయాలంటే ఎంత కష్టపడ్డామో తెలుసా. అండ్ హియర్ కమ్స్ మై ఫేవరెట్ పార్ట్, గోరింటాకు. అర్ధరాత్రి మధ్యలో దరులాగా తిన్న దరిగే వరకు 10 ఇళ్లకు వినపడి నిద్ర లేచేలాగా ఇప్పుడు గోరింటాకును మిక్సీ పట్టి, అంటే పైకి వీడియో కోసం నేను కనపడ్డా వెనక్కి కష్టపడింది మాత్రం మా దొరగారు ద గ్రేట్ సాయిబాబు. పాప ఇష్టం లేకపోయినా కష్టపడి మా కోసం గోరింటాకు వేసి ఇచ్చాడు. ఇంకా అలా అందరం ముచ్చట్లు పెట్టుకుని మేడం గారికి పెట్టి నేను పెట్టుకోవడం పూర్తయ్యేసరికి తెల్లారు 5 అయింది. బట్ నైట్ అంతా కూడా మేల్కొని ఉన్నా, ఒక్క నిమిషం కూడా నిద్ర లేదు. అంతలా నవ్వుకుంటూనే ఉన్నా. వన్ ఆఫ్ ద బెస్ట్ మెమరబుల్ డే. గోరింటాకు నిద్ర చేస్తే పండుదంటారు కదా, అసలు 3 రాత్రులు నిద్ర చేసి మరీ వచ్చింది. పండిద్దో లేదో లెట్ మీ ఇన్ ద కామెంట్స్. అదే చదివి లైక్ చేసి షేర్ చేసుకోండి. మన ఛానల్ అస్సలు మర్చిపోకండి. ఉంటాను.